హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు 2 క్లాన్లు 2 చీఫ్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇక నుంచి ఒకే క్లాన్ ఒకే చీఫ్ ఉండబోతున్నారు. అది కూడా మెగా చీఫ్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక మెగా చీఫ్ అయ్యేందుకు అటు పృథ్వీ ఇటు నబిల్ మధ్య రసవత్తంగా పోరు జరిగింది. మరి ఇందులో నబిల్ ఎలా చివరి వరకు గెలిచాడో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చే ముందు పెద్ద ట్విస్టే ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు రేషన్ గురించి టాస్కుల గురించి ఉన్న కంటెస్టెంట్లను 2 టీములుగా చేసి హింసించి బిగ్ బాస్ ఒకే క్లాన్ అంటూ ప్రకటించారు. పైగా ఇక మెగా చీఫ్ అంటూ ఒకరినే ఉంటారని చెప్పాడు. ఇక మెగా చీఫ్ ను సెలెక్ట్ చేసేందుకు ఈ రోజు ఒక భారీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో పృథ్వీపై నబిల్ అఫ్రీద్ చివరి నిమిషాల్లో గెలిచి చీఫ్ అయ్యాడు. అయితే సంచాలక్గా ఉన్న ప్రేరణ తన పని తాను నిజాయితీగా చేసినందుకు కూడా తిట్లు తినాల్సి వచ్చింది. పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణమని, కావాలని హెల్ప్ చేయలేదంటూ యష్మి నోరు పారేసుకుంది. ఇక్కడ పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణుప్రియ కంటే ఎక్కువ బాధపడింది యష్మి. మరి మెగా చీఫ్ అయ్యేందుకు వీరి మధ్య ఏ టాస్క్ పెట్టాడో, అసలు ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ని ఒక లుక్ వేద్దాం. బిగ్ బాస్ హౌస్లో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ పెట్టిన పప్పీల టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. నబిల్, నిఖిల్, ప్రేరణ, ఆదిత్య ఈరోజు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పప్పీస్ని తీసుకొని చివరిగా లోపలికి ఆదిత్య వచ్చాడు. అయితే ఆదిత్య చేతిలో ఉన్న పప్పీపై ప్రేరణ పేరుంది. దీంతో వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇక వీరి నుండి ఒకరిని రేస్ తప్పించాల్సిన బాధ్యత నైనికకి ఇచ్చారు. దీంతో ముందుగా ప్రేరణ తనని ఎందుకు సెలెక్ట్ చేయలేదో అంటూ చెప్పుకొచ్చింది. నేను ప్రతి గేమ్లో నేను విన్ అవుతా, గెలుస్తా అని ఎప్పుడు చెప్పలేదు, కానీ 100% ఇస్తా, కనుక చీఫ్గా కూడా అలానే చేస్తా, నాకు ఇస్తే అంటూ చెప్పింది. మరోవైపు ఆదిత్య మాట్లాడుతూ, నాకు లైఫ్లో ఎక్కువ అనుభవం ఉంది, వయసు ఎక్కువైనా ప్రతి ఆట డెడికేషన్తో చేశాను, ఎలాంటి ఫేవరిజం లేకుండా డెసిషన్స్ తీసుకుంటా అంటూ చెప్పాడు. కానీ ఇద్దరిలో ప్రేరణని సెలెక్ట్ చేసి ఆదిత్యని తప్పించింది నైనిక. ఇక తర్వాత నబిల్, నిఖిల్, ప్రేరణ పప్పీస్ టాస్క్ లో ఆడారు. చివరిగా నిఖిల్ పేరున్న పప్పీస్ తో ప్రేరణ వచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరు ఉండాలో లేదో అనేది ఆదిత్య డిసైడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రేరణ మరోసారి తన పాయింట్స్ చెప్పుకొచ్చింది. నాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని మీరు చెప్పారు, అలానే కొన్ని పాజిటివ్ కూడా చెప్పారు. నెగిటివ్ నేను సరి చేసుకుంటున్నా. నిఖిల్కి చాలా వీక్ చీఫ్గా ఉండే ఛాన్స్ వచ్చింది, కనుక నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రేరణ అడిగింది. మరోవైపు నిఖిల్ మాట్లాడుతూ, ప్రేరణ చెప్పినట్లు నేను చాలాసార్లు చీఫ్ అయ్యాను, కానీ నేను చీఫ్గా ఉన్న ప్రతిసారి నా టీం టాప్లో ఉంది, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ నిఖిల్ అన్నాడు. ఇక ఆదిత్య ప్రేరణకే సపోర్ట్ చేసి నిఖిల్ను తప్పించాడు. నేను నిఖిల్ లీడర్షిప్ చూశాను, కానీ ఈ హౌస్కి ఒక ఫిమేల్ లీడర్ చూడాలని ఉంది అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక తర్వాత రేస్లో చివరిగా మిగిలిన ప్రేరణ, నబిలలో చీఫ్ కంటెండర్లు అయ్యేందుకు ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని నిర్ణయించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అటు ప్రేరణ ఇటు నబిల్ ఇద్దరు హౌస్కి తమ వర్షన్ చెప్పుకొచ్చారు. నా వల్ల నా క్లాన్ వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ తప్పు చేస్తే నా వాళ్ళ మీదైనా నేను గట్టిగా అరుస్తా, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఈ 5 వీక్స్లో నా హార్డ్ వర్క్ కనిపించి ఉంటే సపోర్ట్ చేయండి అంటూ ప్రేరణ అంది. మరోవైపు నబిల్ కూడా తన వర్షన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు మీరంతా కొత్తగా ఉండే, నేను అలవాటు పడ్డా, అందరితో మాట్లాడతా ప్రతిరోజు, ఎవరైనా ఫీల్ అవుతుంటే నేను మోటివేట్ చేస్తా, అందరితో అంతగా కనెక్ట్ కాకపోవచ్చు, కానీ మీ అందరి మంచి చెడులు నాకు తెలుసు, ఏ తప్పు చేయకుండా ది బెస్ట్ ఇస్తా అని మాటిస్తున్నా అంటూ నబిల్ అన్నాడు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అనే ప్రతి ఒక్కళ్ళు బాగానే ఆలోచించారు. ఇక తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చీఫ్ కంటెండర్ అయిన పృథ్వీకి ఒక్కొక్కరు చెప్పారు. బ్యాలెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నబిల్ బెటర్ అంటూ సీత చెప్పింది. నబిల్ ఫాలో చేస్తాడు, కమాండ్ చేయడు, కనుక ప్రేరణ బెటర్ అంటూ యష్మి చెప్పింది. ఇక ఆదిత్య కూడా ప్రేరణకి సపోర్ట్ చేశాడు. ఇక నిఖిల్ నబిల్కి మద్దతు ఇస్తూ, ఇక ఉండేది ఒకటే చీఫ్, 8 మందిని హ్యాండిల్ చేయాలి, అది ప్రేరణ వల్ల అవుతుందని అనుకోవడం లేదు అంటూ నిఖిల్ అన్నాడు. ఇలా హౌస్లో ఎక్కువ మంది సభ్యులు నబిల్కి సపోర్ట్ చేయడంతో చీఫ్ కంటెండర్గా నబిల్ సెలెక్ట్ అయ్యాడు. రేస్ నుంచి తప్పుకున్నందుకు ప్రేరణ ఎమోషనల్ అయింది. ఇక చీఫ్ కంటెండర్స్ అయిన నబిల్, పృథ్వీలకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. రాజేది ఎవరు అంటూ సాగే ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఇది గెలవాలంటే బ్లాక్స్ని సరైన సెంటెన్స్తో ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలి, వాటి కోసం అడ్డంకులను దాటుకుంటూ వెళ్ళాలి, మొదటి బ్లాక్స్ని సంపాదించడానికి పాగుతూ వెళ్ళాలి, తర్వాత స్టాండ్ బాక్స్లో ఉన్న బ్లాక్స్ తీసుకోవాలి, తర్వాత స్కూల్ను తప్పించి
దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ తీసుకొని చివరిగా జిగ్జాగ్ దాటుకుంటూ బ్లాక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలి. ఎవరు ముందుగా పెడతారో వాళ్ళే మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలక్ అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఇక ఈ టాస్క్లో పృథ్వీ చాలా బాగా ఆడాడు. నిజానికి బ్లాక్స్ అన్నీ ముందే కలెక్ట్ చేసి స్టాండ్ వరకు వెళ్ళాడు. అయితే ఐఆమ్ మెగా చీఫ్ అనే సెంటెన్స్ని ఫామ్ చేయడంలో తప్పు చేశాడు. తర్వాత స్పేస్ ఇవ్వకుండా యామ్ పెట్టాడు. కానీ నబిల్ లేట్ అయినా కరెక్ట్గా పెట్టడంతో నబిల్ విన్నర్ అంటూ ప్రేరణ ప్రకటించింది. అయితే టాస్క్ మొదలయ్యే ముందు విష్ణుప్రియతో నిఖిల్ ఓ మాట చెప్పాడు. నిఖిల్ మిస్ అండర్స్టాండ్ ఎక్కువ చేసుకుంటున్నాడు. వాడికి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. ఇక చీఫ్ అయ్యాక అందరితో బాగా ఉండాలి కదా అంటూ విష్ణుప్రియతో పృథ్వీ గురించి చెప్పాడు నిఖిల్. దీనికి అదేంటి వాడు కోపం తగ్గించుకున్నాడు, ఇప్పుడు ఎక్కువ వింటున్నాడు కూడా అంటూ విష్ణు అంది. అవును, కానీ చీఫ్ అయితే వాడిపై ప్రెజర్ పడుతుంది అంటూ నిఖిల్ అన్నాడు. విష్ణుప్రియకి పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే హౌస్లో పృథ్వీ చీఫ్ కావాలని విష్ణుప్రియ, యష్మి కోరుకున్నారు. మిగిలిన వారంతా నబిల్ వైపు నిల్చున్నారు. ఇక పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణు కంటే యష్మిని ఎక్కువ ఫీల్ అయిపోయింది. అసలు పృథ్వీ ఎమోషనల్ అయినా కంట్లో నుంచి నీళ్లు మాత్రం రానివ్వలేదు. కానీ యష్మి మాత్రం కుళాయి తిప్పేసింది. అయితే పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణం అంటూ యష్మి చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఊరుకుంటున్నారా, లేకపోతే సంచాలక్ అంటే పెద్ద పోటుగా 2 వీక్స్ నుంచి హేమర్ గేమ్ నుంచి అన్ని స్ట్రాటజీలు బొక్క అని నాతోని చెప్పింది జుజిబి. చిన్న హెల్ప్ చేయలేకపోయిందా పృథ్వీకి? తర్వాత స్పేస్ ఇవ్వాలని చెప్పొచ్చు కదా, సంచాలక్ అయితే చెప్పకూడదా అంటూ నిఖిల్ పృథ్వీల దగ్గర చెప్పి యష్మి తర్వాత ప్రేరణ దగ్గర కూడా నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సింది అంటూ యష్మి వాదించింది. కానీ ప్రేరణ మాత్రం సంచాలక్గా ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయకూడదురా అని తెగేసి చెప్పేసింది. ఇక కొత్తగా చీఫ్ అయిన నబిల్తో మణికంఠ మాట్లాడుతూ పులికి వేటాడడం నేర్పించలక్కర్లేదు, అదే పని చేయి అంటూ పులిహోర కలిపేశాడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.